నిన్న మధ్యాహ్నం అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ అవడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియలేదు. ప్లేన్లో ఉన్న బ్లాక్ బాక్స్ని రిట్రీవ్ చేసి అందులో రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటే తప్ప ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. కారణం ఏదైనా మొత్తం 242 మంది ప్రయాణిస్తున్న ఈ ఫ్లైట్లో 241 మంది చనిపోయారు. సీట్ నంబర్ 11ఏలో కూర్చున్న బ్రిటిష్ నేషనల్గా చెప్పబడుతున్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే ప్యాసింజర్ ఒక్కడే అతి తక్కువ ఇంజరీస్తో ఈ క్రాష్ నుంచి బయటపడ్డాడు. ఈ క్రాష్కి కారణం ఏమై ఉంటుంది అనేది మనకు ప్రజెంట్ అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ వీడియోలో చూద్దాం. ఫ్లైట్ క్రాష్ అవుతున్న సమయంలో ఆ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఫ్లైట్ టేకాఫ్ అయిన తరువాత 625 అడుగులు ఎత్తు వరకు వెళ్ళి టేకాఫ్ అయిన 10 సెకండ్లలోనే ఫ్లైట్ కిందకి రావడం మొదలైంది. కిందకి వస్తున్నప్పుడు ఫ్లైట్ని అబ్జర్వ్ చేస్తే ఫ్లైట్ లెఫ్ట్ వింగ్ వైపుకి వాలటం మనం చూడొచ్చు. దీని ప్రకారం ఫ్లైట్ యొక్క లెఫ్ట్ ప్రొపెల్లర్లో ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రొపెల్లర్ పనిచేయకపోతే ఫ్లైట్ యొక్క బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. ఫ్లైట్ కూడా డ్యామేజ్డ్ ప్రొపెల్లర్ వైపు బెండ్ అవుతుంది. ఈ డ్యామేజ్డ్ ప్రొపెల్లర్ ఇంజన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. కానీ నిన్న క్రాష్ అయిన ఫ్లైట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఇందులో 2 ఇంజన్స్ ఉంటాయి. ప్రొపెల్లర్ డ్యామేజ్ అయ్యి ఇంజన్ని డ్యామేజ్ చేసింది అని అనుకుంటే అప్పుడు 2 ఇంజన్స్ కూడా ఒకేసారి ఫెయిల్ అయి ఉండాలి. లేదు, మొదట ఇంజన్స్ ఫెయిల్ అయ్యి అది ప్రొపెల్లర్ ఫెయిల్యూర్కి దారితీసింది అని అనుకున్నా అది కూడా ఫ్లైట్ క్రాష్ అవడానికి కారణం అవ్వచ్చు. కానీ ఈ 2 కేసెస్లో కామన్గా మనకి అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే ఫ్లైట్ టేకాఫ్ అవడానికి ముందే ఫ్లైట్లో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది. దానివల్లే ఫ్లైట్ క్రాష్ అయింది. కానీ పైలట్ మిస్టేక్ వల్లనో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ ఇచ్చిన రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ వల్లనో కాదని అర్థమవుతుంది. మెయింటెనెన్స్ టీం ఫ్లైట్ని సరిగా చెక్ చేయలేదని, అందుకే ఫ్లైట్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ గురించి ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేదని అర్థమవుతుంది. అదే నిజమైతే ఇంతమంది చావుకి కారణమైన ఈ నెగ్లిజెన్స్ని ఏదో విధంగా కవర్ చేయకుండా స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి కారణమైన వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా 2011 నుంచి ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ సర్వీస్లో ఉన్న నిన్న జరిగిన ఇన్సిడెంటే ఈ ఫ్లైట్కి మొదటి క్రాష్. ఇలాంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ జై హింద్.